నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నేడు ఆర్డీఓ కార్యాలయంలో అంగన్వాడీ ఉద్యోగ నియామకాలపై ఇంటర్వ్యూలు జరిగాయి. కోవిడ్-19 నియమాలను పాటిస్తూ ఆదోని మున్సిపల్ మైదానంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు జరుగుతాయని తెలిపిన ఉత్సవ కమిటీ సభ్యులు. ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజే కంపెనీ ముఖ్యులు కూడా స్థల పరిశీలన చేయడం జరిగింది. ఎంత వర్షం వచ్చినా కానీ మున్సిపాలిటీ వారు చేసినటువంటి మంచి ఈ యొక్క గ్రౌండ్ యొక్క అభివృద్ధి కార్యక్రమం సందర్భంగా నీళ్లు కూడా ఎక్కడ నిలబడకుండా చాలా చక్కగా ఉంది. ఉత్సవాలు నిర్వహించడానికి ఎటువంటి ఆటంకము లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం భారత ప్రభుత్వం సూచించినటువంటి కోవిడ్ నియమాలు పాటిస్తూ ఈ యొక్క ఉత్సవాలు జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఇది ఆరవ సంవత్సరం కాబట్టి ఈ యొక్క ఉత్సవాలను కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ ఉత్సవాలు యథావిధిగా జరుగుతాయి. తప్పకుండా కోవిడ్ నియమాలకి అనుగుణంగానే జరుగుతాయి. మరీ ముఖ్యంగా మన నగరంలో కూడా దగ్గర 20 ప్రాంతాల్లో ఈ యొక్క అమ్మవారి విగ్రహాలు కూర్చోబెట్టి ఉత్సవాలు నిర్వహిస్తారు. వారందరూ కూడా సమితితో ప్రత్యక్షంగా సంబంధాల్లో ఉన్నారు. వారందరూ నివేదించేది ఏమంటే మీరందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు జరపండి, కానీ కోవిడ్ నియమాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుతూ ముందుకు వెళ్దాం. అమ్మవారికి సంబంధించినటువంటి ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈ యొక్క మున్సిపల్ మైదానంలో చూసుకున్నట్లయితే మనకి 16వ తేదీ ప్రారంభమవుతుంది. అమ్మవారి విగ్రహ స్థాపనతో పాటుగా మనం ప్రతిరోజు ఉదయము యజ్ఞ కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు చేస్తాం. ఒక 4 కుటుంబాలతో దంపతులతో హోమ కార్యక్రమం నిర్వహించబడతాయి. దానికి కావాల్సినటువంటి వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయాల్సిందిగా ఇక్కడ సమితి వారిని నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, మన వస్త్ర వ్యాపారులు అందించినటువంటి చీరతో అమ్మవారికి ప్రతిరోజు ఒక అలంకరణ ఉంటుంది. సాయంత్రం పూట ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇందులో కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన కార్యక్రమం కూడా జయప్రదం చేయాలి. సాయంత్రం పూట మన స్కూళ్ళకు సంబంధించిన కొంతమంది యొక్క సౌజన్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. కాబట్టి వీటన్నిటి కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పాల్గొవాలి. చివరిగా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పూర్వ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ సంవత్సరం కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు యథావిధిగానే జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాలు సూచించిందో వాటికి అనుగుణంగానే, వాటి పద్ధతులకు అనుగుణంగానే 9 రోజులు పూజలైతేమి హోమాలైతేనేమి ఆ పద్ధతి ప్రకారం నిర్వర్తించి లాస్ట్ రోజు కూడా శోభాయాత్ర ఈ కోవిడ్ నిబంధనలకు అనుసరంగానే శోభాయాత్రను కూడా చేస్తున్నాము. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దాదాపు 50,000 రూపాయలను స్వాధీనం చేసుకున్న 1 టౌన్ పోలీసులు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.